మనం హోటల్‌కి వెళ్ళినప్పుడు కిచిడి, కలియా ఆర్డర్ చేస్తే అదే టేస్ట్ ఇంట్లో ఎందుకు రావడం లేదు అనిపిస్తుందా? ముఖ్యంగా గుంటూరు వైపు హోటల్స్‌లో ఇచ్చే కిచిడి, కట్టా అంటే చాలా మందికి ఇష్టం కదా! కిచిడి మంచి అరోమాతో సాఫ్ట్‌గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండాలి. కట్టా మాత్రం సింపుల్‌గా కనిపించిన టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉండాలి. ఈ 2 కరెక్ట్‌గా కుదిరితే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, మధ్యాహ్నం లంచ్‌లోకైనా, రాత్రి డిన్నర్‌లోకైనా చాలా బావుంటుంది. నిజం చెప్పాలంటే ఈ టేస్ట్ రావడానికి పెద్ద పెద్ద సీక్రెట్స్ ఏం అవసరం లేదు. చిన్న చిన్న టిప్సు, సరైన కొలతలు ఉంటే చాలు. హాయ్ అండి. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు మనం హోటల్ స్టైల్‌లో కిచిడి మరియు కట్టాని చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే నిజంగా చాలా బావుంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్‌లోకి వస్తే ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు పచ్చిశనగపప్పు, అరకప్పు కందిపప్పు వేసుకోవాలి. వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి మునిగేంత వరకు నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల పప్పు త్వరగా మెత్తగా ఉడుకుతుంది. ఇలా కుక్కర్లో వేసేసుకొని 3-4 విజిల్స్ తెప్పించుకుంటే పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు కిచిడి కోసం మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే సోనా మసూరి రైస్ ఉంటాయి కదా, ఇవి 1 కిలో వరకు తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 గ్లాసుల వరకు రైస్ని తీసుకున్నాను. ఈ గ్లాస్తో 4 గ్లాసులు వచ్చాయి. దీన్ని కూడా 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి మునిగేంత వరకు నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల కిచిడి చాలా సాఫ్ట్‌గా పలుకులు పలుకులుగా వస్తుంది. అయితే ఈ కిచిడి నార్మల్ రైస్‌తో చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చూడండి, ఈ రైస్‌ని ఇలా చక్కగా కడిగేసుకొని ఇలా మునిగేంత వరకు వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు చింతపండును తీసుకొని ఈ చింతపండును కూడా శుభ్రంగా ఒకసారి కడిగి మునిగేంత వరకు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు కిచిడి కోసం వెజిటబుల్స్ రెడీ చేసుకుందాం. మనం తీసుకున్న రైస్కి తగినట్లుగా 1 కేజీ రైస్కి మీడియం సైజులో ఉండే 3 ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిర్చిని కూడా ఇలా ఘాటు పెట్టుకోవాలి. అండ్ అలాగే 2-3 టమాటాలను కూడా ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కిచిడి ప్రిపరేషన్ కోసం ఒక పెద్ద దబరా పెట్టుకొని ఇందులో ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ వరకు నెయ్యి కూడా వేసి కొంచెంగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి. షాజీరా, లవంగాలు, యాలుక్కాయలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, బండ పువ్వు, స్టార్ అనాసు ఇవన్నీ వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఇవి కాసేపు వేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం కిచిడి చేసుకునేటప్పుడు ఈ స్టెప్ చాలా ముఖ్యమండి. ఉల్లిపాయలు బాగా వేగితే కిచిడికి వచ్చే ఆ ఫ్లేవరు, టేస్టు 2 చాలా బాగుంటాయి. ఉల్లిపాయలు చక్కగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఫ్రెష్గా మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేసుకోవాలి. అలాగే వెంటనే ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటా ముక్కలు కూడా వేసుకొని టమాటాలు మెత్తబడే వరకు వేయించుకోవాలి. టమాటాలు పూర్తిగా మెత్తబడిన తర్వాత మనం 4 గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి గ్లాస్కి గ్లాసున్నర చొప్పున 6 గ్లాసుల వరకు నీళ్ళు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పాలండి. కిచిడికి హోటల్ స్టైల్ టెక్స్చర్ రావాలంటే తింటుంటే చాలా స్మూత్గా అనిపించాలన్నా ఈ స్టెప్ మాత్రం స్కిప్ చేయొద్దు. ఇప్పుడు 2 స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. ఇది వేయడం వల్ల కిచిడి చాలా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకున్న తర్వాత మరలా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు ఏమైనా తగ్గిందేమో చూసుకొని ఇప్పుడు నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఇలా వాటర్ ఏం రాకుండా బియ్యం అంతవరకే వేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసిన తర్వాత మరలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా నీళ్ళు ఇంకిపోయి దగ్గర పడిన తర్వాత అడుగు నుంచి ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి.
తర్వాత మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఆవిరి మీద మగ్గించుకోవాలి. ఇలా పైనుంచి ఏదైనా బరువు అనేది పెడితే ఇంకా చాలా బాగా మగ్గుతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. నీళ్లు పూర్తిగా ఇంకిపోయి రైస్ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు అడుగు నుంచి పైకి ఒకసారి నెమ్మదిగా తిప్పుకోవాలి. మరీ ఎక్కువ కలపొద్దండి, అలా చేస్తే బియ్యం ముద్దయిపోతుంది. చూడండి కిచిడి ఎంత బాగా పలుకులు పలుకులుగా వచ్చిందో. ఇలా రైస్ అంతటిని ఒకసారి బాగా సెట్ చేసుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసి ఇష్టమైతే 2 స్పూన్స్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల అరోమా చాలా బాగుంటుందండి. రైస్ అయితే చాలా స్మూత్గా వస్తుంది. తింటుంటే అలా నోట్లో కరిగిపోతుందండి, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి మరో 10 నిమిషాల పాటు రెస్ట్ ఇస్తే కిచిడి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఖట్టా ప్రిపరేషన్ చూద్దాం. ఈలోపు మనం చక్కగా పప్పు కూడా బాగా ఇలా ఉడికిపోయి ఉంటుందండి. దీన్ని చక్కగా ఇలా కలిపేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఖట్టా చాలా మంచి గ్రేవీ టెక్స్చర్తో వస్తుందండి. అలాగే చిక్కగా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వేసే వెజిటేబుల్స్ కోసం ఒక చిన్న లేత సొరకాయని తీసుకుని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 2-3 టమాటాలను కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి, ఒక 3 వంకాయల్ని ఇలా కట్ చేసుకొని అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మన ఖట్టా ప్రిపరేషన్ అనేది ఈజీగా అయిపోతుందండి. నెక్స్ట్ ఇప్పుడు ఖట్టా ప్రిపరేషన్ చూద్దాం. దీనికోసం ఒక గిన్నె స్టవ్ పై పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, సొరకాయ ముక్కలు, వంకాయ ముక్కలు అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ ఖట్టాకి కంపల్సరీగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తేనే ఆ టేస్ట్ అనేది వస్తుందండి. అలాగే ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని మరి కాసేపు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా ఇవి కూడా బాగా కలిసిపోయేలా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత 1 స్పూన్ వరకు కారం అనేది వేసుకోవాలండి. ఈ ఖట్టాలో కొద్దిగా కారం అనేది తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, మంచిగా కమ్మగా ఉంటుందండి. అసలు ఏమాత్రం అడుగు పట్టుకోకుండా చక్కగా ఇలా కలుపుకుంటూ మరో 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకొని ఇందులోకి పోసుకోవాలి. ఒకసారి బాగా ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి వెజిటేబుల్స్ మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్ ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పప్పు మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు బాగా కలిసిపోయేలా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని అవసరమైనంత నీళ్ళు అనేది పోసుకోవాలి. ఇప్పుడు మరొక చిన్న టిప్ చెప్పాలండి. ఖట్టా మంచి టెక్స్చర్తో రుచిగా రావాలంటే ఇప్పుడు 1 స్పూన్ వరకు పచ్చి కొబ్బరి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇది వేయడం వల్ల గ్రేవీ చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా మరింత పెరుగుతుంది. ఇప్పుడు మనకు కావాల్సినన్ని వాటర్ అనేది చూసుకొని వేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది సెట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఖట్టా ఎంత బాగుందో. ఇలాంటి స్టేజ్లోనే చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మన ఖట్టా అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఉడికేసరికి సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10-15 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఖట్టా ఎంత బాగా మరిగితే టేస్ట్ అంత బాగుంటుందండి. కాబట్టి ఈ స్టెప్ కొంచెం ఓపికగా ఉడికించుకోవాలి. ఈ విధంగా 10 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకుంటే ఘుమఘుమలాడిపోయే ఖట్టా రెడీ అయిపోతుందండి. మా సైడ్ అయితే మేము దీన్ని కలియా అని కూడా అంటాము.
ఈలోపు చక్కగా రైస్ కూడా బాగా మగ్గిపోయింది కదా. ఒకసారి చూడండి, అబ్బా ఎంత చక్కగా పలుకులు పలుకులుగా వచ్చిందో, మంచి కలర్తో ఘుమఘుమలాడిపోయారో, మాతో చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లో కిచిడి సర్వ్ చేసుకొని పక్కనే వేడి వేడి కలియా వేసుకొని, ఈ కాంబినేషన్ అసలు మాటల్లో చెప్పలేమండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మా గుంటూరు సైడ్ అయితే ఈ కిచిడి కలియా కాంబినేషన్ చాలా ఫేమస్ అండి. దాదాపు ప్రతి హోటల్లో కూడా కంపల్సరీగా ఉంటుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్లో తింటారు, మధ్యాహ్నం లంచ్లోకి తింటారు, రాత్రి డిన్నర్లో కూడా చాలా ఇష్టంగా తింటారు. దీంతో పాటు కొద్దిగా చికెన్ ఫ్రై ఉంటే ఇంకా చెప్పాల్సిన పని లేదండి. ఆ కాంబినేషన్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. చికెన్ ఫ్రై రెసిపీ మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి వీలైతే చూసేయండి. నిజం చెప్పాలంటే ఈ కిచిడీని ముందుగా అలాగే ఒక 2 ముద్దలు తిన్నా చాలా కమ్మగా ఉంటుందండి. చూడండి ఎంత పలుకులు పలుకులుగా, ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా. చాలా కమ్మగా ఉంటుందండి. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కలియా వేసుకొని కలుపుకొని తింటే వచ్చే ఆ టేస్ట్ మాత్రం మాటల్లో చెప్పలేమండి, అంత బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్నా కూడా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. కిచిడి కలియా కలుపుకొని ఒక్క ముద్ద తింటే ఎంత బాగుంటుందో, టేస్ట్ చేస్తేనే ఆ రుచి అనేది మీకు తెలుస్తుందండి. హోటల్ స్టైల్లో చేసే ఈ కిచిడి కలియా కాంబినేషన్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి, ఛానల్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మీరు అలా షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ చాలా ఉన్నాయండి, వీలైతే ఒకసారి చూసేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. మరో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.